ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజు మట్టిని తవ్వి తన గాడిదపై ఎక్కించి అమ్ముకునేవాడు. ఒక రోజున మట్టి తవ్వుతుండగా అతనికి ఒక విలువైన వజ్రం దొరికింది. కానీ దాని అసలైన విలువ తెలియక గాడిద మెడకు తాడు కట్టి వేలాడదీశాడు. కొన్ని రోజుల తర్వాత అతను గ్రామం నుండి వెళ్తుండగా ఒక కిరాణా వ్యాపారి గాడిద మెడలో మెరుస్తున్న రాయిని గమనించాడు. అతను చాలా ఆసక్తిగా ఆ రైతును ప్రశ్నించాడు. మీ గాడిద మెడలో ఉన్న ఈ మెరిసే రాయేంటి? ఆ రైతు చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అదేదో మెరిసే రాయా అంతే. వ్యాపారికి ఆ రాయి నచ్చింది. దీనికోసం నేను ఒక 50 రూపాయలు ఇస్తాను, నాకు ఇచ్చేయ్ అని అడిగాడు. ఆ రైతు చాలా సంతోషంగా అంగీకరించి వజ్రాన్ని వ్యాపారికి అమ్మేశాడు. వ్యాపారి ఆ రాయిని తన తూకంలో వేలాడదీశాడు. దుకాణానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అందమైన రాయిని చూసి మెచ్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక నగల వ్యాపారి అక్కడికి వచ్చి తూకంలో వేలాడుతున్న వజ్రాన్ని గమనించాడు. అతను పరిశీలించి దాని అసలైన విలువ తెలుసుకున్నాడు. ఆ వ్యాపారి ఇలా అడిగాడు, ఈ రాయి ఎందుకు ఇక్కడ వేలాడదీశావు? అప్పుడు ఆ వ్యాపారి నవ్వుతూ ఇలా అన్నాడు, ఒక రైతు వద్ద నుంచి నేను 50 రూపాయలు కొనుక్కున్నాను ఈ మెరిసే రాయిని. అప్పుడు నగల వ్యాపారి, మీరు దీన్ని అమ్మాలనుకుంటే నేను ఒక 80 రూపాయలు ఇస్తాను, నాకు ఇస్తారా అని అడిగాడు. ఆ వ్యాపారి తిరస్కరించి 100 రూపాయలు ఇస్తే నేను ఇస్తా అన్నాడు. ఆ నగల వ్యాపారి కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుని నేను రేపు వచ్చి తీసుకుంటాను అని చెప్పాడు. ఆ నగల వ్యాపారి మనసులో ఇప్పుడు వెళ్ళిపోతే రేపు 90 రూపాయలకి ఇస్తాడు అని అనుకుని వెళ్ళిపోయాడు. అయితే అదే సాయంత్రం గ్రామం గుండా వెళుతున్న మరో నగల వ్యాపారి ఆ వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే 100 రూపాయలు ఇచ్చి దాన్ని కొనుగోలు చేశాడు. మరుసటి రోజు మొదటి నగల వ్యాపారి తిరిగి వచ్చి వ్యాపారిని ఇలా అడిగాడు, నిన్నటి వజ్రం ఎక్కడా? అప్పుడు వ్యాపారి ఇలా సమాధానమిచ్చాడు, మీరు వెళ్లిపోయిన తర్వాత మరో వ్యాపారి వచ్చి 100 రూపాయలకి కొనేశాడు. ఇది విన్న మొదటి నగల వ్యాపారి కోపంగా, ఇది కేవలం ఒక రాయి కాదు, ఎంతో విలువైన వజ్రం. నీకు తెలియదు, కానీ నువ్వు 10 రూపాయల లాభం కోసం అమ్మేసినట్టే అని బాధపడ్డాడు. అప్పుడు వ్యాపారి నవ్వుతూ ఇలా చెప్పాడు, నాకు దాని విలువ తెలియక 50 రూపాయలకు కొన్నాను. కానీ నీకు అది విలువైనది అని తెలిసినా కేవలం నువ్వు 20 రూపాయల కోసం కోల్పోయావు. నిజమైన మూర్ఖుడివి నువ్వే. అవకాశాన్ని కోల్పోకండి. ఎక్కువ లాభం కోసం వేచి ఉండడం కంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. అతి తెలివిగా ఉండొద్దు. అన్ని విషయాల్లో కూడా అతి తెలివిగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే కొన్ని గొప్ప అవకాశాలను కోల్పోతారు. ఆలోచించి ముందుకు వెళ్ళండి. విలువైనదే అయినా అది మన చేతుల్లో లేకపోతే దాని విలువ మనకు లాభం చేకూర్చదు.